ఆదిలాబాద్ పట్టణంలో బెలూరి అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి అరట్టు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ మాడవీధుల్లో సాగిన స్వామి పల్లక సేవలో వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొనగా మహిళలు మంగళహారతులతో పల్లకి సేవకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా నదీ తీరంలో స్వామి విగ్రహానికి చక్రతీర్థ స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ప్రతి ఏటా కార్తీక మాసంలో మండల దీక్షలు స్వీకరించే స్వాములు ఆదిలాబాద్ పట్టణంలో పడిపూజలు నిర్వహించాలంటే అరట్టు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలుగా పిలువబడే అరట్టు నుంచే ఈ ప్రాంతంలో పడిపూజలకు శ్రీకారం చుట్టి మకర సంక్రాంతి వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ రోజు అరట్టు వేడుకల్లో ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలు, మహారాష్ట్రలోని కిన్వట్ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా హాజరయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలో అయ్యప్ప అరట్టు వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అరట్టు ఉత్సవం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా సాగుతుంది. గడిచిన 2.5 దశాబ్దాలుగా ఉత్సవాలు జరుగుతున్న పరిస్థితి. స్వామివారి నవమిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 41 రోజుల మండల కాల దీక్షలు కొనసాగుతాయి. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, చెప్పండి, గతంలో 18 సంవత్సరాలు మీరు మాల వేశారు, అరట్టులో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది? అయ్యప్ప స్వామి దీక్షలో పాల్గొనడం గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంది. ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణంలో అయ్యప్ప స్వామి 24-25 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆరట్టు ఉత్సవాన్ని గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభించి శబరిమలలో జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని ఆదిలాబాద్లో కనువిందుగా చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ఉత్సవం అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత మనసులో ఒక గొప్ప ఆలోచనలు మెదిలి మన జీవితంలో రకరకాల మార్పులు జరుగుతాయి. మనిషి లోపల ఉన్నటువంటి చెడుని అయ్యప్ప స్వామి ఎక్కడో తెలుసో తెలియకో ఏవైనా తప్పులు చేస్తే ఆ చెడును తొలగించాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నప్పుడు భక్తులకు ఆ రకమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళ జీవితం మొదలవుతుంది. ప్రత్యేకంగా 18 సంవత్సరాలు మాలాధారణ వేసినటువంటి నాకు అయ్యప్ప స్వామి మాలాధారణ తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు జరిగి నా జీవితం ధన్యమైంది. మఠాధిపతి గారు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుతారు? ఆరట్టు ఉత్సవం అన్నది మనకు కేరళలో అయ్యప్ప దేవాలయంలో ఏ రోజైతే జరుపుతారో ఇక్కడ కూడా గత 24 సంవత్సరాల నుంచి అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ప్రవహిస్తున్న నీరు పెన్గంగ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం షోడశ ఉపచారాలతో పూజ చేసి అభిషేకం చేసి తర్వాత ఆ రోజు మహాప్రసాదంగా అందరికీ మహాప్రసాదం భోజనం విక్షపెట్టి సాయంత్రం రాత్రి పడిపూజ కార్యక్రమం ఇవన్నీ నిర్వహిస్తారు. అయ్యప్ప దేవాలయం నిర్మాణం అయినప్పటి నుంచి గత 24-25 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆరట్టు ఉత్సవం అనేది ఏ విధంగానైతే శబరిమలలో జరుగుతున్నదో అదే విధంగా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాలన్నీ పద్ధతులన్నీ కూడా మనము అవలంబించడం జరుగుతుంది. అర్చకులు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు, చెప్పండి, ఈ నవామిక బ్రహ్మోత్సవాలు అంటారు. నవామిక బ్రహ్మోత్సవాలు అంటే ఏం చేస్తారు? దీని ప్రత్యేకత ఏముంటుంది? సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాహో శాస్త్రే స్తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ప్రప్రథమంగా ఆరట్టు ఉత్సవం అంటే ఏమిటి, ఆరట్టు అనేది ఎందుకు జరుపుతారు, శబరిమలలో ఆరట్టు విధానం ఏమిటి, అది బెల్లూరి అయ్యప్ప ఆలయానికి ఎందుకు ఆపాదించబడింది, దాని యొక్క వివరణ సమూలంగా చెప్పబడడం జరుగుతుంది. ఆదివారాన్ని ప్రమాణంగా తీసుకొని వార ప్రమాణంగా తీసుకొని ఆ రోజున మన ప్రాంతంలో ప్రవహించేటువంటి పెనుగంగా నది వద్ద స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ స్నానమాచరింపజేసి అయ్యప్ప ఆలయంలోని గణపతి వద్ద పెట్టి పూజించడం, మధ్యాహ్నం ఆ రోజు నుంచి ఆ సంవత్సర మండలకాల దీక్షల్లో భిక్షా కార్యక్రమం నిర్వహించడం, రాత్రి విశేష పడిపూజ కార్యక్రమం, గురువులను సన్మానించడం, కన్యస్వాములను సన్మానించడం తదితర బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా మన 2 పుష్కరాలుగా బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ప్రధాన గురుస్వాములు, ఆలయాల్లో ఉన్నటువంటి కార్యవర్గ బృందం, అర్చకుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నేటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. భవిష్యత్తులో ఈ ఆరట్టు ఉత్సవాన్ని ఏనుగు మీద కూడా తీసుకువెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నాము. ఏనుగు మీద అంబారి అనేటువంటి ఆలోచన ఉంది. శబరిమలలో నిర్వహించిన విధంగా ఏనుగు అంబారి చేయడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. చూడొచ్చు, చాలా మంది కూడా వందలాది సంఖ్యలో అయ్యప్ప భక్తులు వచ్చారు. కేరళకు సంబంధించిన పంచమ వాయిద్యాలు, కేరళ సాంప్రదాయం, మలయాళంలో అయ్యప్ప స్వామికి సంబంధించి ఎలాంటి ఉత్సవాలు నిర్వహించిన మలయాళ సాంప్రదాయ ఈ పంచమ వాయిద్యాలు ఉండడం అనేది అక్కడ ఆనవాయితీ. అదే ఆనవాయితీని కూడా ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు.
కేరళకు సంబంధించిన పంచమ వాయిద్యాలతో ఊరేగింపు కొనసాగుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. విశేషంగా మహిళలు మంగళహారతులు ధరించి స్వామివారిని వివిధ ప్రాంతాల గుండా సాగుతున్న స్వామివారి పల్లకి సేవకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి ఈ పల్లకి సేవ ఆదిలాబాద్ పట్టణ పురవీధుల గుండా కొనసాగి మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా నది తీరం వరకు కొనసాగుతుంది. అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహానికి చక్రతీర్థ స్నానం చేయించిన అనంతరం తిరిగి దేవాలయానికి విగ్రహం తీసుకొచ్చి అనంతరము స్వాములకు భిక్ష, రాత్రి పడిపూజ కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే విశేషంగా అరటోత్సవం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నో లేని విధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున స్వాములు తరలి రావడం జరిగింది. వందలాది సంఖ్యలో వివిధ ప్రాంతాల స్వాములు వచ్చారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు ఉత్సవం వైభవంగా సాగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎన్ టీవీ, ఆదిలాబాద్.